ద ఫ్లోర్ ఈజ్ లావా. లేదు లేదు, సండే మనం మూవీ చూడటానికి వెళ్దాం. లేదు గట్టు, మనం అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్దాం అంతే. చింకీ, మనం అది ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మూవీ వెళ్ళిపోతుంది కదా. మనం పార్టీకి కూడా ఎప్పుడు వెళ్ళాం కదా. ఈసారి నాన్న మనల్ని తీసుకెళ్తాను అని చెప్తున్నాడు. అప్పుడే అమ్మా నాన్న కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేస్తుంటారు. చూడండి పిల్లలు, నేను ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. కానీ మీరిద్దరే డిసైడ్ అవ్వండి ఎక్కడికి అనేది. ఏదైనా ఒక్క చోటికి మాత్రమే వెళ్ళగలం. అవును పిల్లలు, మీ ఇద్దరూ డిసైడ్ చేసుకోండి. కానీ మీ గొడవ వల్ల 2 క్యాన్సిల్ అవుతాయేమో చూసుకోండి. ఏంటి? లేదమ్మా, ఏది మిస్ అవ్వకూడదు. చింకీ, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అదేంటి గట్టు? మనమందరం ఒక గేమ్ ఆడదాం. అందులో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు చెప్పిన చోటికే మనందరం కలిసి వెళ్దాము. హా, ఇది మంచి ఐడియా. డన్. కానీ మనం ఏ గేమ్స్ ఆడదాము? చెస్, లూడో లేదా ఇంకేమైనా. అయితే ఫ్లోర్ ఇస్ లావా. హా, పద మనం ఫ్లోర్ ఇస్ లావానే ఆడదాం గట్టు. దాంతో చాలా మజా వస్తుంది. సరే, ఈ గేమ్ ని మనం సాయంత్రం వరకు ఆడదాము. ఎవరైతే ఫ్లోర్ ని 5 సార్లు టచ్ చేస్తారో వాళ్ళు ఓడిపోయినట్లు. ఎందుకంటే తెలుసు కదా చింకీ, ఫ్లోర్ ఈజ్ లావా. ఏ ఇంకేముంది, గట్టు ఇంకా చింకీల గేమ్ మొదలవుతుంది. ఇప్పుడైతే వాళ్ళిద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నారు కాబట్టి వెంటనే వాళ్ళు వాళ్ళ కాళ్ళని పైకి ముడుచుకొని కూర్చుండిపోతారు. అరే, మీ ఇద్దరి గేమ్ ఇప్పుడే మొదలైపోయిందా? లేకపోతే ఏంటమ్మా, నేనైతే చింకీ ఓడిపోవాలని కోరుకుంటున్నాను. ఇంకా నేనే గెలవాలి. అలాగే ఇదంతా నీ కళ్ళలోనే జరుగుతుంది గట్టు. ఎందుకంటే నేనంత తేలికగా ఓడిపోయేదాన్ని కాదు. అవునా? అయితే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నువ్వు రూమ్ దాకా ఎలా వెళ్తావో నేను చూస్తాను. చింకీ రూమ్ వైపు చూస్తుంది, తర్వాత ఫ్లోర్ వైపు చూస్తుంది. సరే, అయితే నేను ఇక్కడే కూర్చొని ఉంటాను. రూమ్ కి అసలు వెళ్ళను. అవునా? అయితే నేనైతే వెళ్తున్నాను. గట్టు వెంటనే లేచి అతని చైర్ మీద నిలబడతాడు. ఇంకా పక్కనే ఉన్న చైర్ మీదకి జంప్ చేస్తాడు. అరే గట్టు, జాగ్రత్త, కింద పడతావు. డోంట్ వరీ నానా, నేనేమి కింద పడను. చూడు చింకీ, నా మాస్టర్ ప్లాన్ ఏంటో. గట్టు, ఇది చీటింగ్. అమ్మా నాన్న, మీరన్నా చెప్పండి, ఇది చీటింగ్. చింకీ తల్లి ఇది చూస్తుంటే చీటింగ్ కాదు, అతను స్కేటింగ్ యూజ్ చేశాడు. అంటే తను ఫ్లోర్ టచ్ అయినట్టే కదా. వాడు ఈజీగా వాడి పనులన్నీ చేసుకుంటాడు. మీరు కూడా గట్టుకే సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను కూడా చేసి చూపిస్తాను. నేను కూడా ఇవన్నీ చేయగలనని. చింకీ కూడా లేచి చైర్ మీద నిలబడుతుంది. మరొక చైర్ మీదకు జంపు చేయాలి అని చూస్తుంది. కాని తను కాలు జారి కింద పడిపోతుంది. అరే చింకీ, నువ్వు బానే ఉన్నావా? చింకీ ధమాల్ మన కింద పడింది. గట్టు, చింకీ నీకు దెబ్బలేం తగలేదు కదా? లేదు నాన్న, కానీ ఈ పని గట్టు అంత ఈజీగా ఎలా చేశాడు? వాడైతే అచ్చం కోతివాడు. ఆ మాట విని అందరూ నవ్వుతారు. ఇంకా చింకీ వెళ్ళి సోఫా మీద కూర్చుంటుంది. చింకీ చూడు, నీ ఓటమి మొదలైంది. హా, ఇది కేవలం ఒక తప్పు మాత్రమే గట్టు. కానీ రాత్రి వరకు సమయం ఉంది. ఓడిపోతామైతే నువ్వు ఖాయం. నేను ఇంకా ఈ సోఫా నుండి అసలు కదలను. అలా చెప్పి చింకీ తన ముందు ఉన్న టేబుల్ వైపు చూస్తుంది. ఆ టేబుల్ చూసిన తర్వాత గట్టు చాలా ఆశ్చర్యపోతాడు. ఇది హా, ఇది నా స్కూల్ బ్యాగ్. నేను ఇక్కడే కూర్చొని హోంవర్క్ చేస్తాను. ఆ తర్వాత ఇక్కడే కూర్చొని టీవీ చూస్తాను. అలా రాత్రి అయిపోతుంది. ఇంకా నేను గేమ్ గెలుస్తాను. అర్థమైందా గట్టు? నేను కూడా ఇప్పుడే రూమ్ లోకి వెళ్ళి నా బ్యాగ్ తెచ్చుకుంటాను. ఇంకా ఒకే చోట కూర్చుని ఉంటాను నేను. గట్టు స్కేటింగ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడే అతనికి ఒక బొమ్మ తగులుతుంది. అతని కాళ్ళు జారి కింద పడిపోతాడు. ఓ నో! ఎలా చేస్తే అలానే జరుగుతుంది. నువ్వు నన్ను చూసి నవ్వావు కదా, ఇప్పుడు నీకు కూడా అలాగే జరిగింది గట్టు. తగిలింది. అబ్బా, ఈ స్కేట్ ఐడియా తప్పనుకుంటాను.
అక్కడ అమ్మా నాన్న గట్టు చింకీలని చూసి నవ్వుకుంటారు. వాళ్ళకి కూడా గేమ్ చూస్తుంటే మజా వస్తుంది. ఇవాళ డే చాలా మజాగా వెళ్తుంది కాబట్టి లంచ్ కూడా మజాగా జరగాలి. ఏమంటారు గట్టు చింకీ? అవునమ్మా, మరి మీరు ఇవాళ లంచ్ కి ఏం చేయబోతున్నారు? ఇవాళ నేను చట్పటా చైనీస్ చేయాలి అనుకుంటున్నా. లైక్ నూడిల్స్ ఇంకా మంచూరియా. ఏంటి? అరే వా! త్వరగా చేయండమ్మా, చాలా మజా వస్తుంది. హా, చేస్తాను. ఏ ఇవాళ చైనీస్ తింటాము. అమ్మా అందరి కోసం మజాగా వంట రెడీ చేస్తూ ఉంటుంది. చింకీ సోఫా మీద కూర్చుని హోంవర్క్ చేసుకుంటూ ఉంటుంది. గట్టు కూడా డైనింగ్ టేబుల్ మీద కాళ్ళు పెట్టుకుని పైకి కూర్చొని హోంవర్క్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే అమ్మ గట్టుని పిలిచి ఇలా అంటుంది. గట్టు, బయట టేబుల్ మీద సాల్ట్ పెట్టుంది, తీసుకురానా? ఏంటి, నేనా? అమ్మా, చింకీ అక్కడికి దగ్గరగా ఉంది కదా, మీరు తనకి చెప్పండి. లేదు లేదు గట్టు, అమ్మ నీకే చెప్పింది కాబట్టి నువ్వే తీసుకుని వెళ్ళు. ఒకవేళ నేను వచ్చానంటే నేను ఓడిపోతాను. నేను కూడా ఓడిపోతాను కదమ్మా, మీరు చింకీకి చెప్పండి. పిల్లలు, మీ ఇద్దరు గొడవ ఏంటి? అవును చింకీ, సాల్ట్ నీ దగ్గరే ఉంది కదా, నువ్వే తెచ్చివ్వు. సరే అమ్మా, ఇదిగో చూడండి, నేను దీన్ని విసిరేస్తాను, మీరు క్యాచ్ పట్టుకోండి. ఏంటి? లేదు లేదు. కానీ చింకీ మాత్రం సాల్ట్ బాక్స్ విసిరేస్తుంది. బై ఛాన్స్ అమ్మ దాన్ని క్యాచ్ పట్టుకుంటుంది. అమ్మ చాలా కోపడుతుంది కూడా. చింకీ, ఒకవేళ కింద పడిపోయుంటే? సారీ అమ్మా. హోంవర్క్ పూర్తయిన తర్వాత చింకీ టీవీ ఆన్ చేస్తుంది. గట్టు కూడా కిచెన్లో నుండి టీవీ చూడ్డానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక్కడ నుంచి ఏమీ సరిగ్గా కనిపించడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఏం చేయాలి? అరే, ఇక్కడికి రా గట్టు, నడుస్తూ. లేదు చింకీ, నువ్వు లేచి ఇక్కడికి రా. లంచ్ ప్రిపేర్ అయింది, లేచి ఇక్కడికి రా. చింకీ, చెడు ఆలోచించావంటే నీకు కూడా చెడే జరుగుతుంది. అప్పుడు చింకీకి ఒక ఐడియా వస్తుంది. తన సోఫా మీద ఉన్న దిండ్లను కింద పడేసి దాని మీదకు దూకుతుంది. ఇప్పుడు చూడు గట్టు. చింకీ చేతిలో ఇంకొక దిండు పట్టుకుని దానిని ముందుకు వేసి దాని మీదకు దూకుతుంది. ఆ తర్వాత వెనక ఉన్న దిండును తీసుకుని మళ్ళీ ముందుకు వేస్తుంది. ఇలా చేస్తూ చేస్తూ నేను త్వరగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతాను. కాని అమ్మ చింకీ అలా చేయడం చూసి తనను గట్టిగా అరుస్తుంది. చింకీ, నువ్వేం చేస్తున్నావు? నీటిగా ఉన్న క్యూషన్స్ ని కింద పడేసి వాటి మీద కాళ్ళు పెట్టి నిలబడుతున్నావేంటి? సారీ మమ్మీ. అమ్మ వస్తుంది. దిండ్లను తీసుకుని అమ్మ చింకీని నేల మీద నిలబెడుతుంది. మీరిద్దరూ ఇవాళ నిర్ణయించుకున్నారా? ఇద్దరు కలిసి నాకు పనెక్కువ చేయాలని? ఈ కుషన్స్ ని వదిలిపెట్టు. మమ్మీ కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా గట్టు నవ్వుతుంటాడు. చింకీ, ఇప్పుడు నువ్వు 2 పాయింట్లు కోల్పోయావు. నాకు ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది? చింకీ ఆఖరికి డైనింగ్ టేబుల్ మీద వెళ్లి కూర్చుంటుంది. ఒప్పుకోవాలి, ఇవాళ రోజున చాలా మజాగా ఉంటుంది. అందరూ కలిసి లంచ్ చేస్తారు. చూస్తూ చూస్తూ రాత్రైపోతుంది. ఆఖరికి గట్టునే గెలుస్తాడు. ఏ, రేపు మనం మూవీ చూడటానికి వెళ్తున్నాం కదా నాన్న, ఏమంటారు? అవును, కానీ నేనేమనుకుంటున్నానంటే మీ ఇద్దరికి మీకు ఇష్టమైన ప్లేస్కి తీసుకుని వెళ్ళాలి అని. ఆ మాట విని చింకీ చాలా ఆనందపడుతుంది. హా, నిజంగానా నాన్నా? అవును చింకీ, ఉదయం మనం సినిమాకి చూడటానికి వెళ్ళొచ్చు, ఇంకా సాయంత్రం అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్ళొచ్చు. నాకు ఇవాళ ఎందుకలా అనిపించిందంటే మీ ఇద్దరి గేమ్ వల్ల నాకు కూడా చాలా మజా వచ్చింది, అందుకే వెళ్దాం. ఆ మాట విని గట్టు ఇంకా చింకీ ఆనందపడతారు. ఇంకా సండే రోజు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.